3 రోజుల్లో జరిగిన కీలక ఒప్పందాలకు సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. ఈ నేపథ్యంలోనే గత 3 రోజులుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జరిగినటువంటి ఒప్పందాల్లో ఏదైతే 1,32,000 కోట్ల రూపాయల ఒప్పందాలు ఇప్పటికి చర్చలు జరిగాయి. సో 10 ప్రతిష్టాత్మక రంగాలకు చెందినటువంటి కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది, ఒప్పందాలు కూడా చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఈ పెట్టుబడుల వల్ల మొత్తం 46,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తున్నాం గత 3 రోజులుగా దావోస్ వేదిక మీదుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి జరుపుతున్నటువంటి చర్చలో భాగంగా కీలకమైనటువంటి పెట్టుబడులు మనకు వస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల కూడా పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. మొత్తంగా వారం రోజుల నుంచి కూడా విదేశీ పర్యటనటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు 3 రోజులు సింగపూర్లో పర్యటించారు. సింగపూర్ నుంచి కూడా ప్రధానమైనటువంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయి. ఆ తర్వాత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దావోస్ పర్యటనలో కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. కొద్దిసేపటి క్రితం మనం చూసాం అమెజాన్ సంస్థ 60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి అంగీకారం కూడా తెలిపింది. అలాగే ప్రధానంగా సన్ పెట్రోకెమికల్స్ సంబంధించి 45,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం జరిగింది. ఏదైతే ప్రధానంగా తెలంగాణ అంతటా నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేసి సోలారు, వాటర్ సంబంధించినటువంటి వాటర్ బేస్డ్ విద్యుత్ ప్రాజెక్టులపైన కూడా అది పెట్టనుంది. సో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక పాలసీని రూపొందించింది. దానితో పాటు ఐటీ సెక్టర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కావచ్చు, నదీ పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువగా అభివృద్ధి చేసేందుకు ప్రధానంగా సింగపూర్ దావోస్ పర్యటనలు సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కావచ్చు, అంగీకారం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి. మనం చూసాం గత ఏడాది ఏదైతే ఇదే దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి 40,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చారు. సో దానికి 3 పెట్టుబడులు ఈసారి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే అంటే మన కాలమానం ప్రకారం దాదాపు 8 గంటలు వెనక్కి ఉంటుంది. సో 8 గంటలు అవుతుంది, అక్కడ అయితే ఉదయం 8 గంటలు అవుతుంది. సో మధ్యాహ్నం తర్వాత ఆయన అయితే దుబాయ్కి బయలుదేరి వెళ్తారు, దుబాయ్కి ఆ రాత్రి చేరుకుంటారు, రేపు తెలంగాణకు వస్తున్నారు. సో ఈ మొత్తంగా చూసినట్లయితే ఒకవైపు ఇన్ఫోసిస్ కావచ్చు, కొద్దిసేపటి క్రితం చూసినటువంటి ఇన్ఫోసిస్ సంబంధించి 17,000 కొత్త ఉద్యోగాలకు సంబంధించి పోచారం దగ్గరటువంటి ఐటీ క్యాంపస్ ను విస్తరించి ఇప్పటికే 35,000 మంది ఎంప్లాయీస్ కి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. సో మరొక 17,000 మందికి అక్కడ ఐటీ క్యాంపస్ ను విస్తరించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అయితే శ్రీధర్ బాబుతో చర్చలు జరపడం జరిగింది. మరోవైపు ప్రధానంగా ఉన్నటువంటి HCL కావచ్చు, విప్రో కంపెనీలు కూడా గోపన్పల్లి దగ్గర ఐటీ పార్కును విస్తరించి ఒక 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా HCL కంపెనీ కూడా అదే స్థాయిలో 5,000 మందికి ఐటీ పార్కును విస్తరించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పింది. సో వీటితో పాటు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, మిగతా వాటిని కూడా ప్రోత్సహించే విధంగా ప్రస్తుతం వస్తున్నటువంటి పెట్టుబడులు పూర్తి స్థాయిలో సహకారం అందించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఐటీ సెక్టర్ కు హైదరాబాద్ అడ్డగా ఉంది. ఒకవైపు డాటా సెంటర్ సంబంధించి కావచ్చు, సెమీ కండక్టర్లకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి పెట్టుబడుల రూపంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి భాగంలోనే ప్రస్తుతం ఒప్పందాలు జరిగాయి. సో మొత్తంగా చూసినట్లయితే అటు ఇటుగా 50,000 మందికి మొత్తం ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందాల వల్ల ప్రత్యక్షంగా ఉద్యోగాల అవకాశాలు లభించే అవకాశం, మరోవైపు పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే నేపథ్యంలో మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్ దావోస్ లో సక్సెస్ గా సాగుతుందనడానికి ప్రస్తుతం వస్తున్నటువంటి పెట్టుబడుల నిదర్శనంగా నిలుస్తున్నాయి. శిలా. అశోక్, ఈ రోజు జరగబోయే మీటింగ్ లో కూడా ఏవైనా కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందా? ఇంకా ఎన్ని రోజులు దావోస్ పర్యటన కొనసాగే అవకాశం ఉంది? ఇవాళ 4వ రోజు సీఎం రేవంత్ రెడ్డి బృందం మరి కాసేపట్లోనే చర్చలు ప్రారంభిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటుంది. దాదాపు ఒక 3-4 గంటల పాటు దావోస్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని ఆయన దావోస్ పర్యటన ముగించుకుని దుబాయ్ బయలుదేరి వెళ్తారు. దుబాయ్కి ఇవాళ అర్ధరాత్రికి చేరుకుంటారు. దుబాయ్ నుంచి రేపు ఉదయం తెలంగాణకు తిరిగి వస్తారు. సో రేపు మధ్యాహ్నం కల్లా తెలంగాణకు వచ్చేటువంటి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే చెప్పుకోవచ్చు గత దావోస్ పర్యటనకు ఇదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 40,000 కోట్ల రూపాయలు తీసుకురావడం, ఈసారి దానికి 3 స్థాయిలో ఈ పెట్టుబడుల రూపంలో దాదాపు 10 అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులకు సంబంధించి పెద్ద ఎత్తున తీసుకుని వస్తుండడం, దాదాపు 1,32,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు అంగీకారం కూడా జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బృందం గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి
జరుగుతున్నటువంటి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్నటువంటి సందర్భం కనుక చూసినట్టయితే కేవలం హైదరాబాద్ సెక్టారే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు సంబంధించి కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు ఆ నేపథ్యంలో క్లీన్ అండ్ ఎనర్జీకి సంబంధించిన దాంట్లో కూడా కీలక పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది. సో ఇవాళ కూడా అదే ప్రయత్నం జరగవచ్చు, మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో ఇవాళ 4వ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ టీం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనబోతుంది. రైట్. థ్యాంక్ యూ అశోక్.